నెట్ఫ్లిక్స్లో ఈ వారం 3 పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నాని, హిట్ 3, సూర్య, రెట్రో, సల్మాన్ ఖాన్, సికందర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలు మరియు వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒకటైన నెట్ఫ్లిక్స్లోకి మే నెల చివరి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్, బ్లాక్బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. ఇవి ఈ నెల 25 నుంచి 31 మధ్య స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నాని నటించిన హిట్ 3తో పాటు సూర్య రెట్రో, సల్మాన్ ఖాన్ సికందర్ మూవీస్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి మే 25 నుంచి 31 మధ్య 3 భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఈ మూడు భాషలకు చెందిన సినిమాలు కావడం విశేషం. వీటిలో నాని నటించిన హిట్ 3 బ్లాక్బస్టర్ హిట్ కాగా, రెట్రో, సికందర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన మూవీ సికందర్. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివారం నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పూర్తిగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. కానీ సల్మాన్ ఖాన్ రేంజ్కు ఇది చాలా తక్కువనే చెప్పాలి. అది కూడా రంజాన్కు రిలీజయ్యే సల్మాన్ సినిమాల్లో ఇలా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడేవి తక్కువే. మరి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక నాని నటించిన బ్లాక్బస్టర్ మూవీ హిట్ 3 ఈ వారమే నెట్ఫ్లిక్స్లోకి రాబోతోంది. ఈ మూవీ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీని కూడా తెలుగుతో పాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ వసూలు చేసిన హిట్ 3 ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి అడుగుపెడుతోంది. హిట్ యూనివర్స్ నుంచి ఈ మూడో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించింది. ఇందులో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ పాత్రలో నాని నటించాడు. కాస్త హింస ఎక్కువైందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ రెట్రో కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మే 31న నెట్ఫ్లిక్స్లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ కూడా భారీ అంచనాల మధ్య రిలీజైన నెగటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ముఖ్యంగా తమిళనాడులోనే చిన్న సినిమా అయిన టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఈ మూవీని మించి వసూళ్లు సాధించడం విశేషం. సూర్య నటించిన గత మూవీ కంగువ కూడా నిరాశనే మిగిల్చింది. మరి ఇప్పుడీ రెట్రో మూవీకి నెట్ఫ్లిక్స్లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. చివరగా ఈ వారం నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే 3 సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి. వీటిలో ఒక బ్లాక్బస్టర్ హిట్ ఉండటం విశేషం.